తెలంగాణ పాలిటిక్స్ లో రైతు భరోసా చర్చ రచ్చరేపుతోంది. రైతు భరోసా ఇవ్వబోతున్నట్లు రేవంత్ ప్రభుత్వం ప్రకటించడం ఒక్కసారిగా హీట్ పెంచింది. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఆర్థిక సాయంతో రైతుకి భరోసా కల్పిస్తామని ప్రభుత్వం చెబుతుంటే కాంగ్రెస్ సర్కార్ మోసాలకు కేరాఫ్ గా మారిందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. తెలంగాణ రాజకీయాలు రైతు భరోసా చుట్టూ తిరుగుతున్నాయి. రైతు భరోసా స్కీమ్ పై 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జనవరి 26 నుంచి ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని, గత ప్రభుత్వం 10,000 ఇచ్చిందని తాము 12,000 ఇవ్వబోతున్నట్టుగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్ రైతు భరోసాపై ప్రకటన చేయడమే ఆలస్యం. ప్రతిపక్షాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. రైతు భరోసా విషయంలో మొదటి నుంచి ప్రభుత్వ తీరును తప్పుపడుతున్న విపక్షాలు తాజాగా విధి విధానాల్ని ప్రకటించడంతో మరోసారి మండిపడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటని నిలదీస్తోంది బీఆర్ఎస్. ఇది ముమ్మాటికి ద్రోహం, నయవంచన అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎకరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 12,000 ఇస్తాం, పండగ చేసుకోమని చెప్పడంపై ఫైర్ అయ్యారు. ఆ రోజు 10,000 రూపాయలు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంటే 3 పంటలకు ఇయ్యవా, 3వ పంటకి ఇయ్యవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి. 10,000ను బిచ్చమన్నవాడు, ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, 10,000ను ముష్టి అంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతా ఉన్నాం. మరోవైపు బీజేపీ కూడా ఓ రేంజ్లో మండిపడుతోంది. రైతు భరోసా ప్రకటన స్థానిక ఎన్నికల స్టంట్ మాత్రమే అని విమర్శిస్తోంది. రైతు భరోసా పేరుతో అన్నదాతల్ని సీఎం రేవంత్ మోసం చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇలా హామీలను నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ అందుకే రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు అని చెప్పి ఇవాళ కొత్త డ్రామాను తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో రైతు భరోసా రచ్చ కాకరేపుతోంది. రైతు భరోసా టార్గెట్ గా అధికార విపక్షాల మధ్య వార్ హీట్ పెంచుతోంది. రైతు సాగుకు సాయమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుండగా రైతు ఉద్యమం తప్పదని బీఆర్ఎస్, బీజేపీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.